పర్షియన్ గల్ఫ్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన ఈ ప్రాంతంలో ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటిది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ జలసంధి గుండా ప్రపంచ చమురులో గణనీయమైన భాగం రవాణా అవుతోంది. జపాన్ నుంచి పశ్చిమ ఐరోపా వరకు అనేక దేశాలు తమ ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం చమురు రవాణాకు ఏర్పడుతున్న ఆటంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయినా అమెరికాకు ప్రత్యక్ష సైనిక సహాయం అందించేందుకు మిత్ర దేశాలైన జపాన్, ఐరోపా దేశాలు ముందుకు రావడం లేదు. పరిస్థితి కేవలం ప్రస్తుత యుద్ధం వల్లే వచ్చిందని అనుకుంటే పొరపాటే. దశాబ్దాలుగా కొనసాగుతున్న భౌగోళిక రాజకీయాలు, రక్షణ విధానాలు, దౌత్యపరమైన నిర్ణయాల ప్రభావమే దీనికి అసలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ సముద్ర మార్గాల భద్రతను అమెరికా తన చేతుల్లోకి తీసుకుంది. దీని ఫలితంగా మిత్ర దేశాల రక్షణ, సైనిక విధానాలపై అమెరికా ప్రభావం చూపింది. దీంతో చాలా దేశాలు పెద్ద సముద్ర యుద్ధ నౌకాదళాలను అభివృద్ధి చేసుకునే అవకాశాన్ని కోల్పోయాయి. జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి కొన్ని దేశాలకు మాత్రమే పరిమిత స్థాయిలో సుదూర సముద్ర కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఉంది. మిగతా దేశాల నౌకాదళాలు తమ తీర ప్రాంతాల భద్రతకే పరిమితమయ్యాయి. సుదూర యుద్ధ సామర్థ్యం ఉన్న నౌకలున్నా వాటిని సిద్ధం చేసి గల్ఫ్ ప్రాంతానికి తరలించడానికి చాలా సమయం పడుతుంది. అందుకే అమెరికా కోరిన వెంటనే సైనిక సహాయం అందించడం వారికి సాధ్యపడే పని కాదని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వైట్ హౌస్లో కలిశారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చర్యలు తీసుకుంటే యుద్ధాన్ని త్వరగా ముగించవచ్చని నెతన్యాహు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరాన్లో రాజకీయ మార్పులు వస్తాయని, ఈ చర్య ట్రంప్ నాయకత్వానికి చారిత్రాత్మక గుర్తింపును తెస్తుందని ఆయన ఆశ పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అధికారులు ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్పై యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వారు హెచ్చరించారు. సాధారణంగా పెద్ద స్థాయి సైనిక చర్యలకు ముందు అమెరికా తన మిత్ర దేశాలైన నాటో సభ్య దేశాలు జపాన్, బ్రిటన్తో కీలక నిఘా సమాచారాన్ని పంచుకుంటుంది. కానీ ఈసారి అలాంటి సమన్వయం లోపించిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మిత్ర దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనే విషయంలో మరింత వెనుకంజ వేశాయి. ఇరాన్ వద్ద ఉన్న ఆధునిక డ్రోన్లు, క్షిపణులు, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని చమురు శుద్ధి కేంద్రాలు, కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. గల్ఫ్ ప్రాంతంలో నిలిచిన యుద్ధ నౌకలు క్షిపణి దాడులకు సులభ లక్ష్యాలుగా మారే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. తొందరగా ముగుస్తుందని భావించిన యుద్ధం కొనసాగుతుండటంతో అమెరికా ప్రభుత్వం ఇప్పుడు మిత్ర దేశాల సహకారాన్ని కోరుతోంది.
దశాబ్దాలుగా పెద్ద నౌకాదళాలను అభివృద్ధి చేయవద్దని సూచించిన అమెరికా ఇప్పుడు అకస్మాత్తుగా సైనిక సహాయం కోరటాన్ని జపాన్, ఐరోపా దేశాలు ఆచరణ సాధ్యం కాని అంశంగా చూస్తున్నాయి. అంతేకాదు, తమ ఆర్థిక ప్రయోజనాలకు నష్టం కలిగించే యుద్ధంలో స్పష్టమైన వ్యూహం లేకుండా పాల్గొనేందుకు అవి ఆసక్తి చూపటం లేదు. యుద్ధ పరిస్థితుల్లో సాధారణంగా రహస్య దౌత్య చర్చలు, సాంకేతిక స్థాయి సమావేశాలు జరుగుతాయి. కానీ ఈ సంక్షోభంలో అలాంటి ప్రక్రియ సమర్థవంతంగా సాగలేదు. కాల్పుల విరమణ ప్రకటనలు వెలువడుతున్నా స్థిరమైన దౌత్య ప్రక్రియ కనిపించడం లేదు. ట్రంప్ ప్రభుత్వం ఈ అంశంలో స్టేట్ డిపార్ట్మెంట్ నిపుణులు, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికారులను పక్కన పెట్టిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. చర్చల కోసం ఖతార్ రాజధాని దోహాకు వెళ్లిన అమెరికా ప్రతినిధులకు ముందుగా సాంకేతిక స్థాయి చర్చలు జరగాలని ఇరాన్ ప్రతినిధులు సూచించినట్లు సమాచారం. దీంతో ఆ చర్చలు ఫలించకుండానే ముగిశాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా, ఇరాన్ మధ్య సమగ్ర సాంకేతిక చర్చలు జరగలేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. గల్ఫ్ యుద్ధంలో జపాన్, ఐరోపా దేశాలు దూరంగా ఉండటానికి స్వప్రయోజనాలతో పాటు అమెరికా తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, మిత్ర దేశాలతో సమన్వయం లోపించటం, దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనపడటం వంటి అంశాలు కూడా ప్రభావం చూపాయి. ఈ సంక్షోభం ప్రపంచ ఇంధన సరఫరాపై ప్రభావం కొనసాగిస్తే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో యుద్ధంలో ఇరాన్పై ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఏం చేస్తుంది? మిత్ర దేశాలను ఎలా ఒప్పిస్తుంది? అంతర్జాతీయంగా ఏర్పడుతున్న భౌగోళిక రాజకీయ సంక్షోభం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. ముఖ్యంగా చమురు ధరలపై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నది చూడాలి. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం మిత్ర దేశాల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ దశాబ్దాల నాటి రక్షణ విధానాలు, దౌత్యపరమైన లోపాలు ఈ ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తున్నాయి. ఇది మరింత క్లిష్టమైన సమస్యగా మారే అవకాశం ఉంది.